చెప్పారు కదా, అవన్నీ చదివిన వాళ్ళు వాటిని అనుభూతించి వాటిని మాటల్లో వ్యక్తీకరించారు. అది మీరందరూ విన్నారు. అయితే చదివే అవకాశం లేని వాళ్ళకు కూడా చదివి వినిపించిన మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆయన కథల్ని అందరికీ అర్థమయ్యేలాగా, హృదయంగా, వాళ్ళ మనసుల్ని దోచుకునేలాగా చదివి వినిపించిన వాళ్ళని సత్కరించుకోవటం కుటుంబ సభ్యులు చేస్తున్న అతి గొప్ప సత్కారంగా నేను భావిస్తున్నాను. నిజానికి 4 రావాలి, అందులో ఒకరు రాలేకపోయినట్లున్నారు. 3 మనతోటి ఉన్నారు. ఇప్పుడు ముందుగా వెంపటి కామేశ్వరరావు గారు. ఈయనకి వినిపించే కథలు అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా ఎంతోమంది రచయితల కథలు వారు వినిపిస్తూ ఉంటారు. గర్వంగా చెప్పుకోగలను, నా కథలు కూడా ఆయన చాలా చదివారు. ఇప్పుడు మన సుబ్బారావు గారి కథల్ని ఎంతో బాగా చదివిన వారిని సత్కరించుకునే అవకాశం మనకు వచ్చింది. సుదర్శన్ గారిని, కామేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ సుదర్శన్ గారిని వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఇంచుమించుగా 700 కథలు చదివారండి వారి ఛానల్లో. 995. ఎవరైనా 5 కథలు ఇచ్చేయండి రేపటికి. సరస్ గారు చెప్పింది అసత్యం. సత్యం ఏంటంటే చదివి వినిపించారు వారు. ఆడియో కథలు కదా, మరి చదివారు అంటారు, చదివి వినిపించారు. మహత్వాలు హృదయపూర్వక అభినందనలండి కామేశ్వరరావు గారు. సరే, అందులో విచిత్రం ఏంటంటే ఆ చదివే ఆవిడ వసంత గారు, అయ్యగారు వసంత గారు. సరే, అది మామూలే, చదువుతారు. కానీ ఆవిడ చదివేప్పుడు ఎన్ని పాత్రలో మీకు అన్ని పాత్రల గొంతులు వినపడతాయి. ఒక గొంతు కాదు, ఆడ గొంతే కాదు, మగ గొంతు కూడా ఆవిడ చదివేటప్పుడు అంత అద్భుతంగా చదువుతారు. ఆవిడ చదివారండి. చదివి వినిపించారు, లేకపోతే వాళ్ళిద్దరు గారు కోపడతారు. ఆవిడ చదివి వినిపించారు సుబ్బారావు గారి కథల్ని. తన మధురమైన గొంతుతో పాత్రానుగుణంగా, పాత్రోచితంగా చదివారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. సుదర్శన్ గారిని శాలువా కప్పి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. పురుషాధిక్య సమాజంలో కూడా పురుషుల వయస్సు మీద ఆధిపత్యాన్ని పూర్తిగా సంగ్రహించిన వారు. లక్ష్మి చెప్పే కథలు విన్నారు కదా. ఆ లక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ఆవిడ కూడా తన మధురమైన కంఠంతో ఈ మధ్య యూట్యూబ్లో ఆవిడకేదో ఏంటండి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. దాని గురించి చక్కటి వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ సుబ్బారావు గారి కథల్ని చదివారు తన మధురమైన కంఠంతో. ఆవిడని సత్కరించుకునే అవకాశం ఇవాళ మనకు వచ్చింది. మన భవానీదేవి గారిని ఆవిడని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈవిడ కూడా నా కథలు చదివారు. చాలా సంతోషం అండి. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. చాలా మందికి మీ అవసరం ఉంది. ఓకే. సుబ్బారావు గారి ఎక్కువ కథలు చదివింది నేనేనండి. సుమారు 45 కథలు చదివారు, 2 నవలలు చదివారండి. వారి మొత్తం 4500 కథలు చదివారండి. చెప్పండి, మహిళా శిక్షణ సమాజమా కాదా? జై మహిళలకి. లక్ష్మి గారితో మరి వేరే కార్యక్రమం ఉండాలి. చాలా అదృష్టం అండి, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి.
ఇందులో బెహరావంతి సుబ్బారావు గారి స్మారక కథల పోటీ మన సంచిక పత్రిక వాళ్ళు నిర్వహించారు కదా, అందులో నా కథ కూడా ఎంపిక అయ్యింది. అది నాకు వ్యక్తిగతంగా సంతోషం. ధన్యవాదాలు. కథ పృథ్వీ హృదయం అండి. కుంతీదేవి మనసు గురించి రాసిన కథ. ఇప్పటి ధోరణులన్నిటికీ భిన్నంగా ఉంటుంది. నేనే ఒక ధోరణిలో అది రాశాను మరి. ఏదో ఒక మూడ్లో ఉన్నప్పుడు ఆవిడ మనసు పస్తనంలోనే సూర్యుడి గురించి అనుకోవడం, ఆ తర్వాత ఆవిడ గురించి చెడ్డగా ఎవరో మాట్లాడితే నువ్వు అసలు కథ తెలుసుకోకుండా చెడ్డగా మాట్లాడొద్దని తల్లి కొడుక్కి చెప్తుంది అనమాట. ఆవిడ ఇది జరిగింది, ఆవిడ పరిస్థితి